మాంసం, కెమికల్స్ కలిపిన చికెన్, కాలం చెల్లిన ఐస్ క్రీమ్స్, బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజ్. ఇది వరంగల్ నగరంలోని హోటళ్లలో ప్రత్యేక ఐటమ్స్. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలో బయటపడ్డ చేదు నిజాలు. నగరంలో పేరు ఉన్న బడా హోటల్స్ భాగోతం మరోసారి బట్టబయలింది. అధికారులు చెప్పిన నిజాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్. నగరం దినదినాభివృద్ధి చెందుతోంది. పెరిగిన రద్దీకి తగ్గట్టుగానే ఏటికా ఏడు ఫుడ్ సెంటర్లు, భారీ హోటల్స్ పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు, నగరవాసులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలు హోటల్స్, వివిధ ఫుడ్ సెంటర్స్ ను ఆశ్రయిస్తున్నారు. కమ్మటి బిర్యానీ, వేడివేడి మటన్ ఇలా తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటున్నారు. కానీ అవన్నీ కల్తీ జరుగుతున్నాయని వారికి తెలియదు. స్థానికంగా ఉండే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయకపోవడంతో హోటల్స్, ఫుడ్ కోర్టు యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కుళ్ళిన మాంసం, రసాయనాలు కలిపిన చికెన్, బూజు పట్టిన కూరగాయలు, కల్తీ మసాలాలతో ఆహారాన్ని వండి వడ్డిస్తున్నారు. అపరిశుభ్రమైనటువంటి కిచెన్ లో వంటకాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ దందా వరంగల్లో కొంతకాలంగా జరుగుతోంది. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగాయి. వరంగల్ నగరంలోని పేరున్న హోటల్స్ పై దాడులు జరిపారు. ఇక్కడ ఆహారంలో కల్తీని గుర్తించారు. ప్రధానంగా హనుమకొండలోని ఫుడ్ అండ్ ఫైర్, ల్యాండ్ మార్క్ హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు రెస్టారెంట్లలో కూడా దాడులు నిర్వహించారు. 42,000 రూపాయల విలువైన 32 కిలోల కుళ్ళిన మటన్, చికెన్, రొయ్యలు గుర్తించారు. నకిలీ పాల ప్యాకెట్లు, మసాలాలు, లేబుల్ డిఫెక్ట్స్ ఉన్న కొబ్బరి పొడి, బూజు పట్టిన కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి వాటిని గుర్తించారు. దుర్వాసన వచ్చే రిఫ్రిజిరేటర్, అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను చూసి అధికారులే షాక్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా కుళ్ళిపోయినటువంటి చికెన్ అదే విధంగా స్టోర్ చేసి, అదే విధంగా మిగిలిపోయినటువంటి బిర్యానీ కూడా పెద్ద పెద్ద కవర్లలో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లలో పెట్టి మళ్ళీ తెల్లారి వెయిట్ చేసి సామాన్య ప్రజానికానికి అక్కడ ఆహారాన్ని తీసుకోవాలనేటువంటి ప్రేమతో వచ్చేటువంటి ఆహారం మీద, బిర్యానీ మీద ప్రేమతో వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరినీ మోసం చేస్తూ వాళ్ళకి కుళ్ళిపోయిన, చెడిపోయిన ఆహారాన్ని ఇచ్చి వాళ్ళ అనారోగ్యాన్ని బారిన పడేసేటువంటి ఈ రెస్టారెంట్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇవాళ 15-20 రోజులు కుళ్ళినటువంటి ఫ్రిడ్జ్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇవాళ ల్యాండ్ మార్క్ హోటల్లో కూడా తూతు మంత్రంగా ఇవాళ తనిఖీ చేసి అధికారులు చేతులు దుప్పుకుంటున్నారు. అదేవిధంగా అక్షయ హోటల్, పెద్ద పెద్ద హోటల్లో నామాత్రంగా తనిఖీ చేసి ఇవాళ తనిఖీల పేరుతోటి ఇవాళ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇవాళ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన హోటల్ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని శాంపిల్స్ ను హైదరాబాద్ లోని ఫుడ్ ల్యాబ్ కు పంపారు. కొన్ని హోటళ్లలో దాడులు చేస్తే మాత్రమే ఇవి దొరికాయి. వరంగల్ నగరంలో ఉన్న దాదాపు అన్ని హోటళ్లలో ఇదే పరిస్థితి ఉందని అధికారులు పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.